మీరు ఒక్క పని చేయాలి. ఇప్పుడు చేస్తారా? పనులు చెప్తే చేయమంటారు కొంతమంది. ఏం లేదండి, మీ బైబిల్ చూపించండి అంతే, భయపడకండి. ఓకే, మీ బైబిల్ కొంచెం అలా ఊపండి. పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిలు, పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిలు, అనుదినంబు చదువుడి నెనరుతోడ చదువుడి, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిలు. దింపండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. తీసి మీ ఎదురుగుండా బైబిల్ పెట్టుకోనండి. ఓ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, తెరచిన గ్రంథాలు మా ముందున్నవి, తెరచిన హృదయాలు మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు దేవాలయము నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములను ఆయనకు చూపింపవచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుతున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడదోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన దగ్గరకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పుమనగా, ఇక్కడ యేసు ప్రభు తన శిష్యులతో ఒకరోజు ఆనాటి దేవాలయంలో సంచరిస్తూ ఉన్నాడు. ఆ శిష్యులు రోజు చూసే దేవాలయం అయినప్పటికీ ఆ రోజు ఆ కట్టడాలను చూసి, ఆ రోజు సొలొమోను కట్టిన దేవాలయం పడగొట్టేశారు. హేరోదు రాజు యూదులను సంతోషపెట్టాలని మరింత అట్టహాసంగా ఆ దేవాలయాన్ని పునరుద్ధరించాడు, కట్టడాన్ని. కాబట్టి ఆ కట్టడాలు చూసి, ఆ రాళ్ళు చూసి, అబ్బా ఇంత పెద్ద రాళ్ళతో ఇంత అందంగా కట్టబడిందే. ఆ ఆలయం చాలా అందంగా ఉండేది. దానికి పెద్ద ఆలయం ఉండేది, పక్కన పోర్టికోలాగా పెద్ద పెద్ద గుండ్రటి స్తంభాలతో వరండాల్లాగా ఉండేవి. అది చూడడానికి చాలా అట్టహాసంగా ఉండేది. కాబట్టి శిష్యులు, ఏంటో యేసుప్రభుతో తిరుగుతూ ఉన్నాం, 3 ఏళ్ళ నుంచి తిరుగుతూ ఉన్నాం, ఈయన మాకు చర్చి కట్టిస్తాడామా అనుకుంటే, ఒక ఆలయం కట్టిస్తాడనుకుంటే, కనీసం బంగ్లా కట్టుకుంటాడనుకుంటే, కనీసం ఒక ఆశ్రమాన్ని స్థాపిస్తాడనుకుంటే, ఏంటో ఈయన ఊరు తిప్పుతున్నాడు మమ్మల్ని. యోర్దానికి వెళ్దాం రమ్మంటాడు, గలిలయకు వెళ్దాం పదంటాడు, కపెర్నహూము పోదామంటాడు, బెత్సయిదాకు రండి అంటాడు, సమరయ్యకు పోదామంటాడు. అక్కడ తిరుగుతాడు, ఇక్కడ తిరుగుతాడు, అక్కడ తిరుగుతాడు, ఇక్కడ తిరుగుతాడు. చెట్ల కింద చామల కింద పడుకోవటం, తెల్లారులు వేస్తే కాలినడకను ఊరు తిరగటం. ఇదేంట్రాడు ఆయన, ఇంకెంతకాలం ఈ సేవ అనుకున్నాడు. ఈ రోజుల్లో అలాంటి సేవ ఎవరు చేయటం లేదండి. పాస్టర్ గారు అన్నవాళ్ళు చక్కగా ఒక ఆశ్రమం కట్టుకొని, ఒక ఆలయం కట్టుకొని, ఆ ఆలయంలో కూర్చొని, నాకు 30 మంది సంఘస్థులు వచ్చారు, ఇంత కానుక వచ్చింది, నాకు సరిపోద్ది, నాకు ఇల్లు, ఓ చర్చి, ఒక 100 మంది సంఘస్థులు, ఒక మంచి కూరలు తీసుకొస్తారు, మంచి కొబ్బరికాయలు తీసుకొస్తారు, కోతల పండుగ రోజు కోతలు తీసుకొస్తారు, పాటల పండుగ రోజు పాటలు పాడతారు. ఏం పండగలు, అవన్నీ పండగలు చేస్తుంటారు. ఇప్పుడన్నీ ఉజ్జీవ సభలు అంటం లేదండి, పండగలు అంట. ఏంటి పండగ? ఏంటి? తిని తాగి గంతులు వేయటం పండగ. ఉజ్జీవం అంటే ఏంటి అర్థం? ఉజ్జీవం అంటే అర్థం తెలియదు, రాన ఉజ్జీవ సభలు అంటున్నారు. ఉజ్జీవం అంటే చల్లారిపోతున్న వారిని, నీరసమైపోతున్న వారిని, నిరుత్సాహపడిపోతున్న వారిని మరలా నూతన బలంతో లేపటం. అన్నం లేక ఆకలేసేసి కళ్ళు తిరిగిపోతున్న సమయంలో చక్కటి భోజనం పెట్టి, చల్ల నీళ్ళతో స్నానం, చక్కటి ముఖాన్ని చల్లనీళ్ళు జలిపి ఫ్రెష్గా చేస్తే వాడు ఎలాగ రిఫ్రెష్ అయిపోతాడో అది ఉజ్జీవం. వాక్యం మనల్ని బతికిస్తుంది, వాక్యం మనల్ని పునరుద్ధరిస్తుంది. కానీ ఈ రోజున యేసు ప్రభు చేసిన సేవ చేసేవారు బహు తక్కువ మందిగా కనబడుతున్నారు. ఆనాటి శిష్యులకు ఉన్నట్టే ఈనాడు కూడా పెద్ద పెద్ద ఆలయాలు కట్టాలి, మంచి ఆలయాలు కట్టాలి అనేదే చాలామంది పాస్టర్లకి, ముఖ్యంగా మా టీవీ ప్రీచర్లకి ఇది ఆశ అయిపోయిందండి. టీవీ కార్యక్రమాలకు కానుక పంపు అని చెప్పడానికే నేను భయపడుతున్నాను. అడగను, మీకు ప్రభు ప్రేరేపిస్తే పంపండి అంటున్నాం. ఎంతమంది కానుక పంపినా బిల్లులు కట్టడానికి ఎంతో కష్టమవుతుంది,
ఎన్నో రీతిలుగా మేము, మా కుర్రవాళ్ళు, మా యవనస్తులు, మా సంఘస్థులు రాత్రి మగళ్ళు పనిచేసి టీవీ కార్యక్రమాలను ఎంత డబ్బు మిచ్చం చేయగలమో మేమే వీడియోలు తీసుకొని, మేమే ఎడిటింగ్ చేసుకొని, మేమే పనులన్నీ చేసుకొని ఆ ఛానల్కి కట్టాల్సిన డబ్బులు మాత్రం కట్టడానికి ప్రయత్నిస్తే అవి కూడా సరిపోక ఇబ్బంది పడతా విశ్వాసంతో పోరాడుతున్నాం. అది పోయి కానుక టీవీ పరిచయం కాదు, మందిరాలకు కానుక పంపండి అంటే మీరు ఆల్రెడీ ఒక మందిరంలో ఉన్నారు కదా, మరో మందిరం ఎవరి మందిరం వాళ్ళే కట్టుకోవాలి. మెడ్రాస్లో మాకు ఒక మందిరం ఉంది, అది మేమే కట్టుకున్నాం. ఓ తాటాకులు పాకుండేది, కాలిపోయింది. కాలిపోతే ప్రభా బూడిదలో కూర్చొని ఏడ్చాం. ఏంటి నాయనా బూడిదలో ఎక్కడ పెట్టుకోమంటావు మీటింగ్ అని అంటే 3వ రోజునే పునాది వేయమన్నాడు. మేమందరం మా సంఘంలో ఉన్న మేస్త్రులు, ఎలక్ట్రీషియన్స్, కార్పెంటర్సు, యవనస్తులు, ఐఐటి స్టూడెంట్స్ అందరూ ఇసుక మోసి, ఇటుకలు మోసి మేమే కష్టపడి రాత్రి మగళ్ళు ఓ చిన్న ఆలయం కట్టుకున్నాం. అది 10 సంవత్సరాల నుంచి చిన్న ఆలయంగానే ఉంది. అది సరిపోక చాలా ఇబ్బందులు పడుతున్నాం. పెద్ద ఆలయం కట్టుకోవాలని ప్రార్థన చేసినప్పుడల్లా యేసుప్రభు చెప్తాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు, నేను వచ్చేస్తున్నా. ప్రభువా ఇలాంటి ఆలయం నాకు ఒకటి ఇవ్వా, ఈ ఆలయం చూడు ఎంత బాగుందో అంటే ప్రభు అన్నాడు, మీరు ఈ ఆలయాన్ని చూస్తున్నారు, ఈ రాతి మీద రాయి లేకుండా పడిపోయే రోజు ఒకటి రాబోతుంది. ఎంతమంది నమ్ముతున్నారండి? ఈ భూలోకంలో కనబడే అన్నీ పాడైపోయే రోజు వస్తుంది. దృశ్యమైనవన్నీ అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. మీకు తెలుగు బాగా తెలుసు కదా. దృశ్యమైనవి అంటే కంటితో చూచేయన్నీ, అనిత్యము అంటే నిజమైనవి కావు. కంటికి కనబడనివన్నీ నిజమైనవి. కంటికి కనబడే ఏంటి? ఇల్లులు, వాకిళ్ళు, కార్లు, బంగారం, సింగారం, ఇదే కదండి. టీవీ ఆన్ చేస్తే బంగారం, సింగారం. ఆ పేస్ట్ కొనండి, ఈ సబ్బు కొనండి, ఆ పౌడర్ కొనండి, ఈ బట్టలు వేసుకోండి, ఈ సెల్ ఫోన్ కొనుక్కోండి, ఈ కారు కొనుక్కోండి, ఈ బైక్ కొనుక్కోండి, ఈ కళ్ళజోడు కొనుక్కోండి, అది ఈ క్రీమ్ రాసుకోండి, అప్పుడు నున్నగా అవుతారు, తెల్లగా. ఏ కదండి. మధ్యలో ఏసఐ గురించి కాసేపు వస్తుంది. మీరు ఇది తింటున్నారా, అది తింటున్నారా, అది ఇది కలిపినేసి మొత్తం కలిపేస్తున్నారా ఏమో. ఏంటండి 24 గంటలు 300 ఛానల్స్లో వచ్చే సంగతులన్నీ ఏంటి? కంటికి కనబడే వాటి విషయమే చెప్తూ ఉంటారు. ఎస్టేట్ కొనుక్కోండి, అతి తక్కువలో 5 లక్షల్లో మీకు ఫ్లాటు, మీకు అక్కడ 3 సంవత్సరాల్లో మీకు బిల్డింగు, అక్కడ మీరు ఇన్వెస్ట్ చేయండి, ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేయండి, అది చేయండి, ఇది చేయండి, అది చేయండి, ఇవే వస్తుంటాయి కదండి. అవే ఆటలు, పాటలు, నాటకాలు, కల్పితాలు, కథలు, కామం, క్రోధం, లోభం, మదం, మత్సరం. 24 గంటలు వాటినే చూసుకుంటూ, ఆ టీవీల్లో చూసే వాటిని, ఈ లోకంలో చూసిన వాటిని, ఆ మార్కెట్లో చూసిన వాటిని కొనుక్కోవడానికి, అనుభవించడానికి మనుషుడు రాత్రి మగళ్ళు తాపత్రయపడుతున్నాడు. మధ్యలో ఎప్పుడైనా ఏసై గుర్తొస్తే ఏసయ్యా అంటారు. ఎప్పుడంటే లారీ మీదకి వచ్చేటప్పుడు ఏసయ్యా, అమ్మయ్యా ఏసై ఇవాళ కాపాడాడు, 10 రూపాయలు కానుకయ్యాలి, ఏసైకి వెళ్ళి సాక్ష్యం చెప్పాలి నేను అని పరిగెత్తుకుంటూ వచ్చి మైక్ ఇస్తే సాక్ష్యం మాత్రం బ్రహ్మాండంగా చెప్తారు. సాక్ష్యమైనంటే దిగి వెళ్ళిపోయి మళ్ళీ సినిమాలు చూస్తారు. ఇదేం క్రైస్తవులు? ఇదేం విశ్వాసం? ఇదేం భక్తి? ఈ రోజున చూడండి, దృశ్యమైన వాటి కోసం, కనబడే వాటి కోసం మనుషుడు రాత్రి మగళ్ళు తిప్పలబడుతున్నాడు. ఆదివారం మీటింగ్కి రావేమయ్యా అని అడిగితే డ్యూటీ అండి అంటాడు. ఏమయ్యా డ్యూటీ? 6 రోజులు కష్టపడి పని చేసుకో, 7వ రోజు నాకు ఇమ్మని దేవుడు అడిగాడు కదా. 6 రోజులు నీ పొట్టకోశం కోసం ఏదైనా పని చేయి, 7వ రోజు దేవుని సన్నిధికి రా. 7వ రోజు దేవుని సన్నిధికి ఇవ్వరు. ఎంతమంది ఆలయానికి క్రమంగా వెళ్తారండి? ఎంతమంది అప్పుడప్పుడు వెళ్తారండి? ఎంతమంది కుదిరితే వెళ్తారండి? సడన్గా మీ నాయనో, మీ నాన్నగారి తమ్ముడో, మీ బాబాయో, మీ మేనత్తో ఎవరో చచ్చిపోయారని చెప్తే కుదిరితే వస్తాను, పెట్టేయి ఫోన్ అంటారా? రిజర్వేషన్ లేకపోయినా చావుకైతే వెళ్ళిపోతారు. మా పెళ్ళికి రండి అని ఎవరైనా పిలిస్తే కుదిరితే వస్తాను పో అంటే కుదురుతుందా అంటారా? అంటే మనుషులకు మాత్రం ఏమైపోతాయి, అలా అంటే ఏమనుకుంటారో వాళ్ళు, అలా అంటే రేపొద్దున మా అబ్బాయి పెళ్ళికి రారేమో, అలా అంటే ఎలా అని చెప్పి ఎన్ని తిప్పలైనా వెళ్తున్నారు. యేసు ప్రభు ఏమనుకున్నా పర్వాలా, ప్రభా డ్యూటీ రాను పో, ప్రభా ఈరోజు బాగాలేదు నిద్ర వస్తుంది, మంచి సీరియల్ వస్తుంది ప్రభా రేపు వస్తానులే, చెప్పడం లేదు కానీ అట్టగా చేస్తున్నారు. మీరు చేసేది అదే.
నా బంధువులు వచ్చారు ప్రభా, ఉండు, బంధువులు చూసుకోవాలి, ఏమంటే సంబంధం వచ్చింది, ఉండు, సంబంధం చూసుకోవాలి అని ప్రభువుని పక్కన పెట్టేవాళ్ళు లోకమైన వాటిని ప్రభు బలి బాధపడతాడండి. మనకు కనపడ్డు కానీ, ప్రభువు నీకు కనపడ్డు కానీ, విశ్వాస నేత్రాలు తెరిస్తేనే నువ్వు చేసే కార్యాలకు దేవుడు ఎన్ని విషయాల్లో ఎన్నిసార్లు దుఃఖపడుతున్నాడో, ఎన్నిసార్లు నువ్వు ఆయన బాధ పెడుతున్నావో నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. మనుషుల్ని బాధ పెట్టకూడదని మొహమాటానికి పోయి మనుషుల్ని సంతోష పెట్టాలని మనం ఎన్నోసార్లు దేవుని బాధ పెడుతున్నాం. ఒక నిజమైన యేసు ప్రభు బిడ్డ అలా చేయడు. ఈ లోకంలో మీరు చూసేవన్నీ నిత్యమైనవి కావు. ఈ లోకంలో ఉన్నవన్నీ శాశ్వతమైనవి కావు. మీరు చూస్తున్నవన్నీ ఒక రాతి మీద రాయి నిలబడిన రోజు ఒకటి వస్తుంది. అవును, దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభు రాకడ సమయాన పంచభూతములు మహావేంద్రముతో ఏమైపోతాయి? లయమైపోతాయి. పంచభూతాలంటే దెయ్యాలు కాదు. పంచభూతాలంటే గాలి, నీరు, ఆకాశము, భూమి, అగ్ని. ఈ 5 ఉండవంట. 5 కాలిపోతాయి. 5 మాయమైతే నువ్వు ఎక్కడుంటావు? గాలి లేదు, నీరు లేదు, భూమి లేదు, అగ్ని లేదు, ఇంకోటి ఏంటన్నాను, ఆకాశం లేదు. ఎక్కడ ఉంటావు అప్పుడు? ఏరోప్లేన్లో ఉండడానికి కుదరదు, రైల్లో ఉండడానికి కుదరదు, బస్సులో ఉండడానికి కుదరదు, మీ ఇంట్లో ఉండడానికి కుదరదు, ఇంకెక్కడ ఉంటావు? సముద్రంలో ఉండడానికి కుదరదు. ఈ భూమి దాని ఆశ గతించిపోయే రోజు రాబోతుంది. ఆ మాటలు చెప్పినప్పుడు శిష్యులకి కొంచెం అర్థం కాలేదు. తర్వాత యేసుప్రభు ఒలీవ కొండలకు వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి కూర్చొని ఆయన్ని తీరిగ్గా ప్రశ్నించారు. ఆయన ఒలీవ కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవో మాతో చెప్పమనగా. ఈ లోకము గతించిపోయేది ఎప్పుడు? నీవు తిరిగి వచ్చేది ఎప్పుడు? అది మాకు చెప్పవా అని ఆనాడు శిష్యులు అడిగారు. ఈరోజు మనకు ఆ అనుమానం అసలు వస్తుందా? అలాంటి ప్రశ్న మనకు ఉందా లేదా? యేసు ప్రభు తిరిగి వస్తాడు అని నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. మరి ఆశ లేదన్నారు ఇందాక. యేసు ప్రభు తిరిగి వచ్చినప్పుడు నేను రొమ్ము కొట్టుకొని ఏడుస్తాను అన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి. అయ్యయ్యో, యేసు ప్రభు వచ్చినప్పుడు నేను ఆకాశానికి ఎత్తబడతాను అన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఎందుకు చెప్తున్నారు? హల్లెలూయా చెప్పకుండా తెలియకుండా చెప్తున్నారు. యేసు ప్రభు వచ్చినప్పుడు రెండు రకాలు జరుగుతాయి. ఒకటి, ఆయన్ని అంగీకరించని వారు, ఈ లోకమే శాశ్వతమని దేవుణ్ణి పక్కన పెట్టిన వారు రొమ్ము కొట్టుకొని ఏడుస్తారు. ఆయన అంగీకరించిన వారు దృశ్యమైనవన్నీ అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములను ఎదురు చూచేవారు ఆయన వచ్చినప్పుడు సంతోషంతో మట్టి శరీరం మహిమ శరీరంగా మారి ఆకాశానికి ఎత్తబడతారు. హల్లెలూయా. వింటున్నారో లేదో అడగడానికి అడుగుతున్నాను. అవునా? మరి అది ఎప్పుడు? ఇవాళ, రేపా, ఎల్లుండా, వచ్చే సంవత్సరమా, వచ్చే నెల? ఎప్పుడు? ఎవరికి తెలుసు? ఆయన ఎప్పుడు వస్తాడో ఎవ్వరికి తెలియదు. కానీ ఆయన చెప్పాడు, కొన్ని సూచనలు చెప్పాడు. ఏమన్నాడు? ఇవి ఎప్పుడు జరుగును అని అడగగా యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. మిగిలినవన్నీ చాలా ఉన్నాయండి, వాళ్ళు ఇది ఒక్క మాటే మనం ధ్యానించబోతున్నాం. ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. మోసపోయాను అన్నవాళ్ళు ఎవరో చెయ్యి చూపించండి. డబ్బుల విషయంలో కానీ, నమ్మించిన విషయాల్లో కానీ, ఆస్తుల విషయాల్లో కానీ, బిజినెస్ విషయంలో కానీ మోసపోలేదా మీరు? ఎవరో మోసం చేస్తున్నట్టుగా తెలియకుండా నిన్ను నమ్మించి నీవు మోసపోతున్న సంగతి కూడా నీవు తెలియకుండా చేసేసాడు. చాలా భయంకరమైన పరిస్థితి. ఇదే సాతానుగాడు. సాతానుగాడికి ఉన్న ఒక ప్రత్యేకమైన గుణం ఏంటంటే వాడు మోసగాడు. మోసం అంటే ఏంటండి? మాంసమా? అరే మాంసం కాదండి, చెప్పండి. మంచోళ్ళను మోసం చేయడం మరీ సులభం, నమ్మిన వాళ్ళను మోసగించడం మరీ సులభం. అంచెదినాల్లో ఒక గుర్తుందండి, మోసపోకుండా చూచుకోవాలి. ఎందుకంటే మోసగాడైన సాతాను అనేక విధాలుగా మనల్ని మోసగిస్తున్నాడు.
ఆ రోజు తినవద్దన్న ఫలాన్ని అవ్వా నువ్వు ఎందుకు తిన్నావు అని దేవుడు అడిగితే సాతాను ఏం చెప్పిందో చూడండి. నేను చెప్పటం కాదు, మీరు బైబిల్లో చూడండి, అప్పుడు మీకు అర్థమవుద్ది. 2-3 అధ్యాయం, ప్రకటన కాదండి, ప్రకటన 3 కాదు, 3వ అధ్యాయం 13వ వచనం. పుస్తకం నేను చెప్పను, తీసిన వాళ్ళు చదవండి. ఆ స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిని. సర్పం ఏం చేసిందంట? ఏం చేసింది? మోసపుచ్చింది. ఆనాటి నుండి ఈనాటి వరకు సాతాను ముఖ్యమైన పని ఏంటంటే మోసగించటం, నమ్మించి మోసగించటం. ప్రతి మనుష్యుడు మోసపోతున్నాడు. దేవునిని కాకుండా లోకాన్ని సంపాదించుకుందామనుకునేవాడు మోసపోతున్నాడు. ఈనాటి జీవితమే ప్రాముఖ్యం అనుకుని మరణించిన తరువాత నిరంతరమైన జీవితం ఉందని ఎరగని వారు మోసంలో ఉన్నాడు, మోసపోయి ఉన్నాడు. మీకు తెలుసో తెలీదో, ఈ లోకంలో అన్నిటికంటే మోసగించేది ఏంటో చెప్పండి? ఎవరన్నా నక్క అంటారు. నక్కకు పేరేంటి? జిత్తుల మారి నక్క. కానీ బైబిల్ చెప్తుంది హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన. ఎవరు మోసగించేదంట మనల్ని? నీ హృదయం ఎవరిని మోసగిస్తుంది? పక్కన నిన్నే మోసగిస్తుంది. చాలామందికి తెలియటం లేదు. యేసు ప్రభు దగ్గరకు వచ్చే వరకు ప్రతి మనుష్యుడు తన హృదయం చెప్పే మోసపు మాటలతో మోసపోతున్నాడు. బోర్ల పడ్డా కూడా నాకేమీ మట్టి అంటలేదు అన్నాడంట ఒకడు. నిన్ను సమస్తము సాతాను దోచుకున్నాక కూడా నేను బాగానే ఉన్నాను అంటాడు. తాగుబోతుండు చూడండి, ఏంట్రా అంటే యాకేరా అంటాడు. ఏంటండి? మెంగం ఎతుకు లేకపోయినా మీసాలకు ఏ నూనె? సాంపెంగ నూనె. ఈ రోజున మనుష్యుడు మోసపోతున్నాడు, తన్ను తాను మోసగించుకుంటున్నాడు, ఇతరులను మోసగిస్తున్నాడు. నా జీవితంలో నేను సేవలో చేస్తున్నప్పుడు అన్నా మోసపోయానన్నా అని ఏడ్చిన వారి ఏడుపులు మాటలు నా చెవుల్లో ఇంకా గింగిర్లు అంటున్నాయి. ఆ అబ్బాయి నన్ను మోసం చేసేసాడయ్యా, పెళ్లి చేసుకుంటానని మోసం చేసేసి వెళ్ళిపోయాడయ్యా, అడ్రస్ ఇవ్వకుండా వెళ్ళిపోయాడయ్యా అని ఎంతోమంది యవన స్త్రీలు ఏడుస్తూ ఉన్నారు. నమ్మి షూరిటీ కోసం సంతకం పెట్టానయ్యా, సంతకం పెట్టించుకొని వాడు ఆ డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయాడయ్యా, నా జీతంలో ఆ డబ్బు కట్ అయిపోతుందయ్యా, మోసపోయి అనవసరంగా నేను చెయ్యని అప్పుకి నాకు సంబంధం లేని అప్పు నేను రోజు నా జీతంలో నుంచి కడుతున్నాను అని ఎంతోమంది ఉత్తరాలు రాయడం నేను విన్నాను. మోసపోయానండి, స్థలం ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్నాడు, స్థలం ఇప్పించలేదు, సరిగదా డబ్బులు కడిగితే నన్ను నా మీద కేసు పెట్టి నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టాడయ్యా. చాలామంది చెప్పారు నాకు. మీకు ఇంకా ఏమైనా ఇంతకంటే విపరీతమైన మోసాల్లో ఉన్నారేమో, మీ మోసం ఇంకా బయటపడలేదేమో, మిమ్మల్ని మోసగించిన వాళ్ళని మీరు ఇంకా కనిపెట్టలేదేమో, మీరు మోసపోతున్నానన్న సంగతి గుర్తించలేదేమో. అందుకే ప్రభు చెప్తున్నాడు, నేను వచ్చేస్తున్నాను, మోసపోకుడి. నేను భక్తిగానే ఉన్నానని చెప్పుకొని, నేను బాగానే ఉన్నానని చెప్పుకొని పాపంలో ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకడు భక్తి గలవాడిని చెప్పుకొని తన నోటికి చిక్కం పెట్టుకోకపోతే అతని భక్తి అంతా వ్యర్థం. నేను మారు మనసు పొందాను, నేను బాప్తిసం పొందాను, నేను పరలోకం పోతాను అనుకునే మోసంలో ఉన్నావేమో. నీ మనస్సాక్షి దేవుని ఎదుట సరిలేకపోతే నీవు మోసపోతున్నావు. అంచెదినాల్లో సాతానుడు జోగొడతాడండి మనుషుల్ని. బాగున్నావు నువ్వు బాగున్నావు, వాడే పాడైపోయాడు, వాళ్ళే సర్లేరు, వీళ్ళే సర్లేరు, వాళ్ళే మంచోళ్ళు కాదు, నువ్వు చాలా మంచోడివి. ఎప్పుడు ప్రతి మనుష్యుడి హృదయంలో నేను వాళ్ళకంటే బెటరు, నేను వాళ్ళకంటే మెరుగు అనే ఆలోచన వస్తూనే ఉంటుంది. మీకు రాలేదా? పరీక్షించుకోండి, ప్రభుత్వం చెప్పండి, సరి చేసుకోండి, ఆలోచించండి. వాళ్ళకంటే నేను బెటరు, వాళ్ళకంటే నేను బాగున్నాను, వాళ్ళకంటే నేను మంచివాడిని అనుకునేవారు తను తాను మోసగించుకుంటున్నాడు. ఈ రోజున మనుష్యుడు మోసపోతున్నాడు. డబ్బు విషయాల్లో మోసపోయిన వాళ్ళు ఎంతమందో ఇప్పుడు చేయెత్తుతున్నారు కొంతమంది. డబ్బుల విషయంలో ఇస్తానని తీసుకొని ఎగట్టి వెళ్ళిపోయిన వాళ్ళు
అది కొనిస్తాను, ఇది కొనిస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, దుబాయ్ పంపిస్తాను, నిన్ను దుబాయ్ పంపిస్తాను రా, ₹1,00,000 అప్పు చేసుకొని వెళ్ళానయ్యా, ఇచ్చానయ్యా, 3 రోజులైంది చెన్నై వచ్చి కూర్చున్నానయ్యా, నీకు వీసా వచ్చేస్తుంది, రేపురా మాపురా, రేపురా మాపురా అని 3 వారం రోజుల నుంచి తిప్పుతున్నాడయ్యా అని మొన్నే ఒక సహోదరుడు చెప్తున్నాడు. అయ్యో, ₹1,00,000 అప్పు చేసి మళ్ళీ దుబాయ్ పోవడానికి ఇవ్వటం ఎందుకయ్యా? ఆ ₹1,00,000 ఏదో ఇక్కడే పెట్టుబడి పెడితే ఏదన్నా వ్యాపారం చేసుకోవచ్చు, ఏదన్నా పని చేయొచ్చు కదా, ఏదైనా వృత్తి చేయొచ్చు కదా. మోసపోతున్నారు. అంచె దినాల్లో మోసపరుచు ఆత్మ భయంకరంగా తిరుగుతూ ఉంది. ఎంతమంది నిజంగా చెప్పండి, ఈ రోజున భార్యాభర్తలుగా మీరు ఒకరి పట్ల ఒకరు నమ్మకస్తులుగా ఉన్నారు? ఎంతమంది భార్యలు ఈ దినాన భర్తను మోసగిస్తున్నారు, భర్తలు భార్యను మోసగిస్తున్నారు? ఒకప్పుడు ఒట్టి పురుషుల మీదే చెప్పొచ్చు అండి, ఇప్పుడు ఇద్దరు ఆరిదేరిపోయి ఉన్నారు. దొందే అన్నారు చూసారా, దొందే. మొన్న ఒక ఉత్తరం వచ్చింది, నిన్నగాక మొన్నే, అయ్యా నేను నా భార్య ఒకప్పుడు ప్రభువుని నమ్ముకున్నాం, కానీ నేను దేవుణ్ణి విడిచి తప్పిపోయాను, నేను వ్యభిచారం అనే పంట విత్తాను, ఇవాళ నేను ఆ పంట కోస్తున్నానయ్యా, నేను వ్యభిచార పాపంలో ఉండి నా ఇష్టం వచ్చినట్టు బతికాను, ఇప్పుడు నా భార్య నన్ను విడిచిపెట్టి వెళ్ళి వ్యభిచారంలో పడిపోయింది, నన్ను నా బిడ్డలను విడిచి వెళ్ళిపోయింది, నేను చేసిన పాపమే ఇప్పుడు నా భార్య చేస్తుంది చూసే నా గుడ్డ పగిలిపోతుందయ్యా, మాకు క్షమాపణ ఉందా? ఎంతమంది ఈ రోజున భార్యాభర్తలు ఒకరినొకరు మోసగించుకుంటారు. మేము పెద్ద పెద్ద మోసాలు చేయం కానీ చిన్న చిన్న అబద్ధాలు చెప్తామన్నారు ఒకళ్ళు. ఏంటంట, చిన్న చిన్న అబద్ధాలు, పెద్ద పెద్ద మోసాలు, అవన్నీ ఒక జాతికి చెందినయనా వేరే వేరే జాతులా? నాకు ఆ తెలియక అడుగుతున్నానండి. నేను మోసం చేయనండి, అబద్ధం చెప్తానంటే అండి. అబద్ధం చెప్తానంటే ఏంటి, మరి మోసం చేయటం కదా? ఎక్కడికి వెళ్ళామంటే ప్రార్థనకి వెళ్ళొచ్చానండి, సినిమాకి వెళ్ళొచ్చి ప్రార్థనకి వెళ్ళొచ్చానంటే మోసం కదా? కాదా అండి? క్లబ్కి వెళ్ళొచ్చి నాకు ఓటీ టైం ఉంది, వాళ్ళ పని ఉంది అందుకని అక్కడికి వెళ్ళానంటే అది అబద్ధం కాదా? ఏంటండి, ఎరా ఇంత లేటుగా వచ్చావేరా ఇంటికి అని మీ నాన్న అమ్మ అడిగితే, నాకు ఇవాళ చాలా పని ఉందమ్మా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా నేను, అందుకని అమెరికా వాళ్ళతో మాట్లాడటానికి అర్ధరాత్రి దాకా ఉండాలి అని చెప్పి రోడ్ల మరి అర్ధరాత్రి దాకా తిరిగి వచ్చి ఆఫీసులో ఉన్నానని చెప్పటం మోసం కాదా? తల్లిదండ్రులు మోసగిస్తారేంటండి, నాకు అర్థం కాదు. నిన్ను కని పెంచి పెద్ద చేసి నీ క్షేమం కొరకు నోరు కట్టుకొని రెక్కలు కట్టుకొని కడుపు కట్టుకొని కష్టపడి సంపాదించి నీకు ఫీజులు కట్టి నిన్ను చదివించి నిన్ను ఒక ఇంటివాడిని చేయాలని, నిన్ను స్థిరపరచాలని నీకోసం అల్లాడేటువంటి తల్లిదండ్రులను మోసగించే బిడ్డలు ఎంతమంది ఉన్నారు ఈ దినాన? నా పిల్లలు నన్ను మోసగించారని ఏడ్చే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? మోసపరచు ఆత్మ ముమ్మరంగా తిరుగుతుంది. ఇది మోసమే, పర్వాలేదులే, ఒక అబద్ధం ఆడి తప్పించుకోవచ్చు, నిజం చెప్పి శిక్షించబడవచ్చు. అబద్ధం ఆడి తప్పించుకోవచ్చు, నిజం చెప్పి శిక్ష కానీ దానికి కావలసిన పర్యవసనం పొందొచ్చు. ఏది మేలు? అబద్ధం చెప్పి తప్పించుకోవటమే మేలు. అబద్ధం చెప్పేవాడు ఏం చేస్తున్నాడు? మోసం చేస్తున్నాడు. మోసపోకుడు, దేవుడు వెక్కిరించబడు. మనుష్యుడు ఏమి విత్తునో దానినే కోయను. నువ్వు ఇతరులను మోసగిస్తే నువ్వేమవుతావు? మోసగించబడతావు. ఈ అంచె దినాల్లో ఇదే పని అండి. మనుష్యుడికి బిజీగా ఉన్నాడు, ఎందుకంటే ఎంతసేపు ఒక నెల మోసగించాలా అని ప్లాన్ వేస్తుంటాడు, వాడేమో వీడిని ఎలా మోసగించాలా అని ప్లాన్ వేస్తుంటాడు. ఇది పెద్ద సినిమాలు అయిపోతాయి అన్నమాట, చరిత్ర, పెద్ద కథలు, దీనికి పెద్ద హంగామా జరుగుతూ ఉంటుంది. ఈ రోజున ఎంతమంది మోసంతో నిండారు. ఇది అంచె దినాల సూచన అని ప్రభువు చెప్పాడు. ఆయన రాకడ దినాల్లో ఇలా ఉంటుందని చెప్పాడు. మోసపోయాను అన్నవాళ్ళు ఇప్పుడు మీకేమన్నా అర్థమై ఉంటే దయచేసి చేయి చూపించండి. ఎవరన్నా చూస్తారనుకుంటే మీ కళ్ళు మూసుకొని చేయి చూపించండి. ఎవరు చూస్తే మీకెందుకు? ప్రభు చూస్తున్నాడు. ప్రభు మీ హస్తాన్ని పట్టుకుంటాడు, మిమ్మల్ని ఆ మోసం నుండి తప్పిస్తాడు. కొందరు మోసపోయారు, కొందరు మోసపోతూనే ఉన్నారు, కొందరు మోసం వల్ల తమకున్నదంతా పోగొట్టుకున్నారు. దేవుని స్తోత్రం. కొంతమంది యథార్థపరులు ఈ సభలో ఉన్నారు. దేవుడు మీకు సహాయం చేయను గాక. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ఈ రోజున మీ 2 చేతులు ఎత్తి పరలోకం వైపు మీ కళ్ళు ఎత్తి ఒక్క మాట చెప్పండి. మోసపోయాను ప్రభువా, నష్టపోయాను ప్రభువా, నా జీవితంలో చాలా రోజులు గతించిపోయాయి, చాలా సంవత్సరాలు అయిపోయినవి. నేనేదో అనుకున్నానే కానీ నేనేమి లేని వాడినని గుర్తించలేకపోయాను. నేను ఎవరినో మోసగిస్తున్నాను అనుకున్నాను కానీ నన్ను నేనే మోసగించుకుంటున్నానని గ్రహించలేకపోయాను. మన 2 చేతులు ఆకాశం వైపెత్తి ఈ పాటను వింటుండగా మన హృదయాలను పరిశీలించుకుందాం. పరిశుద్ధాత్ముడు నీ మీద కుమ్మరించబడినట్లుగా, నీ హృదయాన్ని పరిశుద్ధపరచబడినట్లుగా
నీ అంతరంగంలో ఒక గొప్ప కార్యాన్ని చేయనట్లుగా దేవుడి రాత్రి నిన్ను ప్రేమించి నిన్ను బలపరచాలని, నీ పేరు జీవగ్రంథంలో రాయబడాలని, ఈ అంచెదినాల్లో మోసపరుచు ఆత్మలకు చోటివ్వక దేవుని సాక్షిగా బ్రతకాలని కోరుతున్నాడు. కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి జీగటమన్నైన నావంక చల్లగా చూడుమయ్యా. కుమ్మమన్నైన నావంక చల్లగా చూడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి జీగటమన్నైన నావంక చల్లగా చూడుమయ్యా. ఈ రాత్రి నన్ను ఒకసారి చూడయ్యా. నీవే నా సృష్టికర్తవి, నీవే నా విమోచకుడువు, నీవే నా ప్రాణప్రియుడవు, నీవే నా కోసం రక్తం ఇచ్చిన వాడివి. నిన్నే నమ్ముతున్నానయ్యా. మనుషులను నమ్మి మోసపోయాను, నష్టపోయాను. నన్ను నేను నమ్ముకుని మోసపోయానయ్యా. నిన్ను నమ్ముతున్నానయ్యా. నిజమైన దేవుడివని, త్వరలో రాబోతున్నావని, రారాజుగా రాబోతున్నావని నమ్ముతున్నానయ్యా అని నోరు తెరిచి ప్రతి ఒక్కరు చెప్దాం. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. చేతులెత్తిన వారిని చూడు ప్రభువా. ఎందుకు నిమిత్తమై వారు చెయ్యెత్తారో నీకు తెలుసు నాయన. వారి గుండెల్లో ఏముందో నీకు బాగా తెలుసయ్యా. ఏ గుండెల్లో నుంచి మూలుగు వినబడుతుందో, ఏ గుండెల్లో నుంచి పశ్చాత్తాపం వినబడుతుందో, ఏ గుండెల్లో నుంచి పాపపు ఒప్పుకోలు కలుగుతుందో వారిని నీవు అభిషేకించు నాయన. ఇదిగో నేను నా చిత్తానుసారముగా నీ దోషములు తుడిచివేయుచున్నాను, ఇక నేనెన్నడూ జ్ఞాపకము చేసుకున్నాను అన్న మాటను వారికి వినిపించు నాయన. అద్భుతాలు చేసే దేవుడు అని అనుభవించి చూడడానికి సహాయం చేయి నాయన. నమ్మదగిన దేవుడు అని ప్రతి మనుష్యుడు నమ్మదగిన వాడు కాదు, కానీ మాట ఇచ్చి నెరవేర్చే యేసయ్య నాకున్నాడు, నమ్మదగిన దేవుడు నాకున్నాడు అన్న ధైర్యంతో, విశ్వాసముతో ఇక్కడ నుండి మేము వెళ్ళుటకు సహాయము చేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మీ ఆధ్యాత్మిక జీవితానికి సహాయపడే అనేక పుస్తకములు, 50 పుస్తకాలు రచించడానికి బైబిల్ పఠనంలో నుండి బైబిల్ విషయాలను, ముఖ్యంగా విశదీకరించిన విషయాలు మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. 50 పుస్తకాల సెట్ మీకు కావాలంటే కేవలం ఒక 3,000 రూపాయలు మీరు విరాళం చేయగలిగితే, మీ పోస్టల్ అడ్రస్ తెలియచేస్తే వీటిని రిజిస్టర్ పోస్ట్లో మీకు పంపించడానికి సిద్ధంగా ఉన్నాం. వీటి విషయం కూడా మీకు వివరాలు కావాలంటే 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఉదయం 10 నుండి సాయంత్రం 10లోగా చేయండి. తప్పకుండా మా సోదరులు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందిస్తారు. లేదంటే www.jpaul.org అనే వెబ్సైట్ని దర్శించండి. మరిన్ని వివరాలు మీరు సేకరించవచ్చు. హల్లెలూయా. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. దేవుని మహాకృప వల్ల ఇంచుమించు 1 సంవత్సరం తర్వాత మరలా వైజాగ్ రావడానికి ఎంతగానో ఈ సంవత్సరం అంతా ప్రార్థించాం. ఎట్టకేలకు ఈ అక్టోబర్ 2వ తారీఖున గురజాడ కళాక్షేత్రములో 1 డే గెట్ టుగెదర్ను విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నాం. వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ వస్తారని, మిమ్మల్ని వ్యక్తిగతంగా చూసి మీకోసం ప్రార్థించాలని, ముఖాముఖిగా మీతో సంభాషించాలని ఎంతో ఆశతో ఈ గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. ఇది హాలిడే కాబట్టి మీరందరూ రండి. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు, అలాగే 6 నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. ఈ 2 సెషన్స్లో పాల్గొని దైవాశీస్సులు పొందండి. గుర్తుపెట్టుకోండి, విశాఖపట్నంలో గురజాడ కళాక్షేత్రంలో సిరిపురం జంక్షన్, విశాఖపట్నం
మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, అలాగే సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే 2 సెషన్లలో మీరు పాల్గొని దైవాశీస్సులు పొందండి. ఈ విషయమే మీకు ఇంకా వివరాలు కావాలంటే 893939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. మరిన్ని అడ్రస్ వివరాలు మీరు తెలుసుకోవడానికి ఈ QR కోడ్ను స్కాన్ చేసుకోండి. తప్పక వస్తారు కదా. సంవత్సరం తర్వాత విశాఖపట్నం వస్తున్నాను, మిమ్మల్ని చూడాలని, దేవుని వాక్యాన్ని మీకు నేరుగా అందించి, మరి ముఖ్యంగా దేవుడు చేసిన మేలును బట్టి మనందరం కలిసి హృదయాలను దేవునికి సన్నిధిలో కుమ్మరించి ఆయన ఆరాధించి స్తుతించాలని ఎంతో ఆశతో ఈ వన్ డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. రండి, దీవించబడండి. మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ తెలియజేయండి. ఇంత తక్కువ సమయంలో యాడిస్తున్నాం కాబట్టి మీరే ఇతరులకు కూడా షేర్ చేయండి. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే ఈ సెప్టెంబర్ 24వ తారీఖు ముంబైలో గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. ఓన్లీ 1 సెక్షన్. సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ ఒకే ఒక మీటింగ్ మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని ప్రభు ఇచ్చిన సందేశాలతో మీ దగ్గరకు వస్తున్నాం. రాగలిగిన వాళ్ళందరూ రండి. ఈ ఒక్క మీటింగ్ అయినప్పటికీ దేవుడు తన అద్భుత కార్యాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తారన్న విశ్వాసంతో రండి. మన బంధకాలు చక్కకొట్టబడతాయి. మనకు కావలసిన విడుదల, జయము ఇవ్వడానికి, పరిశుద్ధాత్మని కార్యములు జరగడానికి ఎంతో విశ్వాసంతో ఎదురు చూస్తూ చెన్నై నుంచి మేము ముంబై వస్తున్నాం. ముంబైలో పలు ప్రాంతాల్లో ఉన్న మీరు కూడా రండి. ఈ పరిచయలో, ఈ మీటింగ్లో పాల్గొని దైవాశీస్సులు పొందండి. చిరునామా గమనించండి. మీకు అందరికీ తెలిసిన మార్నింగ్ స్టార్ స్కూల్, సియాన్, ధారావి, ముంబై. ఇంకా ఈ విషయమై మీకు వివరాలు కావాలంటే ఈ కింద ఇవ్వబడినటువంటి నెంబర్లో మీరు కాల్ చేయొచ్చు, లేక వాట్సాప్ పెట్టవచ్చు. ఇంకా ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరచడానికి, మీ ప్రార్థనా అవసరతలు, భారాలను ప్రభు సన్నిధిలో ఉంచి మీ కొరకు విశ్వాసంతో విజ్ఞాపన చేయడానికి మేము ఆశ కలిగి ఉన్నాం. కాబట్టి రండి. దేవుడు తన అద్భుత ఆశ్చర్య కార్యాలు ఈ మీటింగ్లో జరిగిస్తాడని ఎదురు చూస్తూ రండి. దేవుని సన్నిధిని అనుభవిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మీ స్నేహితుల్ని, బంధువులను కూడా ఆహ్వానించాం. గుర్తుపెట్టుకోండి, సెప్టెంబర్ 24వ తారీఖు సాయంత్రం 5 గంటలకి మార్నింగ్ స్టార్ స్కూల్, సియాన్, ధారావి, ముంబైలో 1 మీటింగ్ జరుగుతుంది. మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, వ్యక్తిగతంగా ప్రార్థించాలని ఆశిస్తున్నాను. రండి, దీవించబడండి. హల్లెలూయా. కోల్కతా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ఎంతో కాలంగా ప్రార్థిస్తున్నాం, ఎదురు చూస్తున్నట్లుగా ఈ అక్టోబర్ 20వ తారీఖు, అలాగే 21వ తారీఖు 2 రోజులు బరక్పూర్లో, కలకటాలో గెట్ టుగెదర్లు ఏర్పాటు చేస్తున్నాం. తప్పక మీరు వస్తారని, టీవీ కార్యక్రమాల ద్వారా వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని నేరుగా చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించడానికి, మీ ప్రార్థనా భారాలు ప్రభు సన్నిధిలో ఉంచి విజ్ఞాపన చేయడానికి ఎంతో ప్రార్థనాపూర్వకంగా అక్టోబర్ 20, 21 తారీఖుల్లో కోల్కతాలో ఈ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా అక్టోబర్ 20వ తారీఖు బెరక్పూర్లో అసెంబ్లీస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్ ఆవరణలో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. అలాగే 21వ తారీఖు కోల్కతా సిటీలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. ఈ విషయమై మీకు ఇంకా వివరాలు కావాలంటే ఇక్కడ ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా ఈ QR కోడ్ని మీరు స్కాన్ చేసుకోండి. చిరునామా గమనించండి. అసెంబ్లీస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్, రివర్ సైడ్ రోడ్, బెరక్పూర్, వెస్ట్ బెంగాల్, సాయంత్రం 5 గంటలకి. అలాగే అక్టోబర్ 21వ తారీఖు కోల్కతాలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, న్యూ మార్కెట్ ఏరియా, జవహర్లాల్ నెహ్రూ రోడ్, ధర్మతల, కోల్కతా, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే.
సమయాలు తారీఖులు గమనించండి. ఈ 2 సెషన్స్లో మీరందరూ పాల్గొంటారని, ముఖాముఖిని చూడటానికి మీకోసం ప్రార్థించడానికి అవకాశం కలుగు చేస్తారని ఆశిస్తూ మీ దగ్గరికి వస్తున్నాం. రండి, మనందరం కలిసి ప్రభువుని ఆరాధిద్దాం, దీవించబడదాం. శరణం ఈసా మసీహ్ శరణం. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్టాలని బాధలన్నీ శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు